కాంగ్రెస్ పరిపాలన గురించి చెప్తానండి. 6 గ్యారంటీస్ అన్నారు కదండి, అది ఇచ్చేటప్పుడేమో అందరికి ఇస్తా అని చెప్తున్నారు, ఇంప్లిమెంటేషన్ ఏమో కొంతమందికి అంటున్నారు. మేబీ దాని వల్ల కొంచెం నెగిటివ్ అయ్యి ఎంపీ సీట్లలో 17కి ఒక 5-6 కంటే ఎక్కువ రావని అనుకుంటున్నా. మిగతా సీట్లు బీజేపీ ప్లస్ మన బీఆర్ఎస్ పంచుకుంటాయని అనుకుంటా నా అభిప్రాయం ప్రకారం. రేవంత్ రెడ్డి గారు ఒక సందర్భంలో ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేదు, కాంగ్రెస్ ఒక్క ఎంపీ సీట్ అన్న గెలిచి చూపించని అంటున్నారు. అంటే కాంగ్రెస్ గెలవలేదనా లేకపోతే అపోజిషన్ గెలవలేదనా? రేవంత్ రెడ్డి అంటున్నాడు బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేదు తెలంగాణలో అని. అది ఆయనకి నెగిటివ్ పడుతుంది అన్న, మరి ఓవర్ అగ్రెసివ్ వెళ్ళొద్దు అని చెప్తున్నా. మేబీ మన కాంగ్రెసే గెలవచ్చు, బీఆర్ఎస్ మరి ఒక్క సీట్ రాకుండా అయితే ఉండదండి. కంపల్సరీ వాళ్ళకి ఒక 5-6 వచ్చినా వీళ్ళకి ఒక 5-6 వచ్చి మిగతా బీజేపీకి వస్తుందని తప్ప ఒక్క సీట్ రాకుండా మాత్రం ఉండదండి. ఎందుకంటే వీళ్ళ ఇంప్లిమెంటేషన్ వీళ్ళు చేసే పని మంచిగా ఉంది కానీ ఇంప్లిమెంటేషన్ లో కొంచెం లోపం ఉందండి. ఎందుకంటే ఫ్రీ బస్సు అన్నారు, మంచిగానే ఇస్తున్నారు, ఫ్రీ బస్ అన్నారు, అది కొంచెం నెగిటివ్ అయింది. కొంచెం వాళ్ళు కొంచెం చూసుకుంటే అయిపోయేది. ఇది 500కి సిలిండర్ అన్నారు కదండి, అది తెల్ల రేషన్ కార్డులకి అన్నారు కదా, అందులో మీరు చూస్తున్నారు కదా 80 మన రేషన్ కార్డులు ఉంటే అందులో 40 lakhs ఉన్నారు తెల్ల రేషన్. మీరు మిగతా 40%, మిగతా 15% కాంగ్రెస్కి ఎలా చేస్తారండి? అంటే ప్రయత్న లోపం. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలు అమలు చేస్తామని అన్నారు. ఇప్పుడేమో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 2 గ్యారంటీలు చేసిండ్రు. మళ్ళీ నిన్ననే 200 యూనిట్ల కరెంటు, 500కి సిలిండర్ అని చెప్పి ఇంకా 2 పెండింగ్ లో ఉన్నాయి. మళ్ళీ ఒక సందర్భంలో ఏమంటుండు, సెంట్రల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే 6 గ్యారంటీలు అమలు సాధ్యమని చెప్పి మాట్లాడుతుండే. ఎట్లా చూడొచ్చు? అంటే మనకి వాళ్ళు చేసేది కరెక్టే అండి కాంగ్రెస్ వాళ్ళు. కాకపోతే వాళ్ళు తొందరగా చేయకుండా ఒక టైం తీసుకోవాలి. అంటే అసలు మనకి ఇన్కమ్ ఎలా వస్తుంది, ఈ ఇన్కమ్ కి మనం ఇచ్చే గ్యారంటీలు సరిపోతాయా లేదా ఒకసారి చూసుకోవాలి. ఫ్రీ బస్ ఇచ్చారండి, నా వరకు అయితే సాటిస్ఫై అయ్యాయి. కాదు కొంచెం అక్కడక్కడ చిన్న మిస్టేక్లు ఉండొచ్చు, అవి సెట్ ఆఫ్ చేసుకుంటే అయిపోద్ది. మీరు అన్నారు కదండి 500 సిలిండర్ అని, మన మహిళకి 2500 అని, అభయాసం లాంటిది. ఇదేంటంటే ఆఫ్టర్ మనకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలా వస్తుంది దాని తర్వాత చూసుకుంటే బెటర్ అని నాకు అనిపిస్తుంది. ఏపీలో చూసుకుంటే నెక్స్ట్ ఏపీలో ఎలక్షన్స్ ఉన్నాయి. అక్కడ పవన్ కళ్యాణ్, జనసేన, టీడీపీ పొత్తుతోటి వెళ్తున్నాయి. మొన్న తొలి విడత సీట్లకే టైం కూడా జరిగింది. ఎట్లా ఉండబోతుంది రాబోయే ఎలక్షన్ లో? టీడీపీ జనసేన పొత్తు గెలవబోతుందా లేకుంటే మళ్ళీ జగనే వచ్చే అవకాశం? అక్కడైతే నేను చెప్పేది ఏంటంటే జగన్ ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యాడంటే, మనోడు రాజధాని ఒకటిచ్చి ఉండం కంపెనీని అట్నే చేస్తే జగన్ అనే వ్యక్తి 30 సంవత్సరాల వరకు సీఎంగా ఉండదు అండి. నాకు తెలిసిన వరకు జగన్ ఎక్కడ ఫెయిల్ అయ్యాడంటే, ఒక 3 రాజధానులు కాకుండా అమరావతి రాజధాని అని ఆ డెవలప్మెంట్ ని కొంచెం కంటిన్యూ చేస్తే జగన్ 30 సంవత్సరాల వరకు ఉండేటండి. మన అమ్మఒడి కానీ, నేను మా ఫ్రెండ్స్ ఉన్నారండి, నేను ఒకసారి ఏపీకి వెళ్తే అక్కడ ఉన్న స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఇంగ్లీష్ లో పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నారండి. మన దగ్గర మన తెలంగాణలో లేదు కానీ అక్కడైతే పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నారండి. స్టడీ కూడా బాగానే ఉంది. జస్ట్ చిన్న మిస్టేక్ జగన్ చేసిన ఏంటంటే, ఒక రాజధాని ఒకటి పెట్టి ఆ డెవలప్మెంట్ కంటిన్యూ చేస్తే 30 సంవత్సరాలు ఉండేటోడండి. అదే ఆ ఒక్క నెగిటివ్ తప్ప జగన్ దాంట్లో ఏ నెగిటివ్ లేదండి. అంటే అపోజిషన్ కూడా అదే అంటున్నారు, రాజధాని కట్టలేదని, మళ్ళా రాజధాని 3 చేశారని. పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాలకు వచ్చి దాదాపు 10 సంవత్సరాలు గడుస్తుంది కదా, ఎందుకు కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోతుంది పవన్ కళ్యాణ్? ఆయన పోటీ చేసింది ఎమ్మెల్యేగానండి, ఎంపీగా కాదు. ఎమ్మెల్యే గెలవలేదంటే అక్కడ మనదేంటంటే, మన స్టార్డమ్ ఒకటి, ఓటు వేసే వాళ్ళు ఒకటి. మేబీ అక్కడ ఉండొచ్చేమో, లేకపోతే రిగ్గింగ్ జరగవచ్చేమో, మనకు తెలియదు కదండి. మేబీ అలా జరగొచ్చేమో. మేబీ ఏపీకి తెలంగాణకి చూసుకుంటే డెవలప్మెంట్ పరంగా ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఏపీ అనేది ఒక హబ్ అండి. ఇదేంటంటే డెవలప్ అయింది కాబట్టి ఏది ఇచ్చినా ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంది. అక్కడ అలా కాదండి. ఒక హబ్ క్రియేట్ చేసిన తర్వాత వన్స్ ఇన్కమ్ జనరేట్ అయిన తర్వాత కంపెనీస్ వస్తాయి. ఇక్కడ ఏంటంటే చాలా ఐటీ కంపెనీలు ఉన్నాయి, వేరే కంపెనీలు ఉన్నాయి. ఫారెన్ నుంచి వచ్చేవాళ్ళు మన ఇండియాలోనే హైదరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చూస్తున్నారు. వాడు ఇండియాలోనే హైదరాబాద్ చూస్తున్నాడంటే, ఇప్పుడు హైదరాబాద్ వద్దంటేనే కదండి ముంబైకి, కోల్కతాకి ఇక్కడ పోతుంది. ఆంధ్రప్రదేశ్కి ఎలా వెళ్తుందండి? అక్కడ హబ్బు క్రియేట్ అవ్వలే కదండి. ఇప్పుడు వచ్చే ఏపీలో ముఖ్యమంత్రి ఒక హబ్బు గురించి చూసుకుంటే, హబ్బు క్రియేట్ చేస్తే ఫ్యూచర్ లో వాళ్ళకి గ్రోత్ ఉంటుందండి. కాకపోతే అది ఏదన్నా డెవలప్ చేసే వాళ్ళు ఒక 10 నుంచి 20 years వరకు ఏం దాన్ని డిస్టర్బ్ చేయకపోతే అది క్రియేట్ అవుతుందండి. ఎందుకంటే ఈ రోజు వచ్చి తెల్లారి వచ్చి అట్లా డెవలప్ అయితే అవ్వదండి హబ్బు మాత్రం.